ఇప్పుడైతే ఈ నారసింహుడి బిడ్డకి ఇప్పుడు ఒక మామూలు ప్రశ్న కాదు ఇది. మనం నారసింహుడి బిడ్డ అంటున్నావు, ఏ ప్రశ్న అయినా గడ్డి పరకే చెప్పు. సరే, తెలంగాణ విషయానికి వద్దాం గురుగారు. ఒక్కసారి కేసీఆర్ గారికి ఇంకా ఆయన చనిపోతారు అని స్టేట్మెంట్స్ ఇస్తూ అటుపక్క అలాగా అంటున్నారు, ఒక పక్క రేవంత్ సర్కార్ కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కూడా చెప్తున్నారు. అసలు దీంట్లో ఏది నమ్మాలి? మనిషి అనేవాడు చస్తాడుగా, కొంచెం ముందు కొంచెం వెనక, ఇది కొంచెం మాట్లాడుకొని చచ్చేదేముంది. అమ్మ నేను ఒకటి అడుగుతున్నా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన బక్క చిక్కిన శరీరం, ఒక రాష్ట్రం కోసం యుద్ధం చేసిన బక్క చిక్కిన శరీరం, కూర్చోవడం కాదు పడుకొని కూడా పడుకొని సాధించిన రాష్ట్రం పరిపాలన చేసిన 10 సంవత్సరాలు, ఇన్ని చేసిన వాడికి ఇంకోసారి పగ్గాలు తెచ్చుకోలేడా చెప్పు? ఉంటుందిగా అమ్మ. ఒక్కటి, ఎవరు కూడా శాశ్వతం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ వీళ్ళు ఉన్నారు, రేపు వాళ్ళు ఉంటారు, అంతే. ఇంకోటి అనం తర్వాత టీడీపీ వస్తుందేమో తెలంగాణలో. జూనియర్ ఎన్టీఆర్ రాకతో మొత్తం ముఖ చిత్రమే మారిపోతుంది ఏమ్మా. కాబట్టి బీఆర్ఎస్ పడిపోయింది, కాంగ్రెస్ నిలబడింది అని చాలామంది అంటారు కదా. రేపు కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్లో సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉండగా రేవంత్ రెడ్డి సీఎం ఎట్ అయ్యారు కదా చెప్పు? ఏఐసిసి ప్రెసిడెంట్ ఎట్ అయ్యాడు? యోగం. నేను చెప్పా 2019కి ముందు చెప్పా, 2019లో చెప్పా, 2022లో కూడా చెప్పా. ఎమ్మెల్యే కూడా కాదురా నాయన ఆయన, నువ్వు సీఎం అంటున్నావు అని చెప్పా. వాళ్ళ కుటుంబం వాళ్ళకే చెప్పా. మళ్ళీ సేమ్ మొన్న వచ్చినప్పుడు ఏ ఒక్కల్లా తడికొట్టేసుకొని పడుకోండి ఆయనే సీఎం అని అన్నా. ఎవరిని పిలవాలో లిస్టు రాసుకోండి ప్రమాణ స్వీకారానికి అని చెప్పా. ఏమిటి అంత బలంగా చెప్తున్నట్టు జరిగేది అదే జరిగింది కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుత రాజకీయ ఈ స్థితిలో ఇది జరుగుతుంది, ఇది జరగదు అని మీకు నేను గుర్తుంటే మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు నేను గుర్తుంటే రండి, రిజల్ట్ ముందే ఇస్తా ఎప్పుడు ఇచ్చిన విధంగా. ఈ రోజు వరకు తప్పుగా నా మాట నిజమో అబద్ధమో ఆ పేరు కొడితే నా మొహం వచ్చి వస్తుంది, ఆ ఇంటర్వ్యూలు వచ్చి వస్తాయి చూడండి, అంతే.